बेहुकुम लहरों पे हुकुम बम्बई पे हुकुम बंबई का जान रे बीड़ी अड़गुल पिड़गुदाकुंदी अंत चूस्तुंदी भाग रे आग तूफान जब भी मिलता है ऐसा बारूद पैदा होता है खुदा जरा देखो जगमेलुकुन्न सुल्तान भीड़े जगदानिकोस्ते सैतान भीड़े है खुदा जरा रोको कन्नंचुल्लो धरती करने लेनी धरती बंबई की गलियां भी घबरा के यूं बोलेंगे सलाम रॉकी भाई रॉकी सलाम रॉकी भाई सलाम रॉकी भाई सलाम रॉकी भाई इलाका तेरा भाई तू है सबका भाई మనిషికి మనిషే ప్లస్ పంచేసుకోరా నీ ప్రాబ్లమ్స్ బాధలు కామన్ బాసు నిజమిది నీకు తెలుసు ఉన్నది దేనికి ఫ్రెండ్స్ దించేసుకోరా నీ టెన్షన్స్ నీతో ఉండే నీ వాళ్ళని ప్రేమించావో లోకం మొత్తం నీ ఇల్లైపోదా ఆలోచించు అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతొక్కరి కథేమిటో మదేమిటో మనస్సుతో తెలుసుకో ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే సండేల్లో పండగలే వచ్చాయని బాధే పడకురా ప్రతిడేని ప్రేమిస్తే ప్రతిరోజు పండగరా వీకెండ్ లో సాటర్డే పార్టీలే కిక్కనుకోకురా నీ పనినే ప్రేమిస్తే ప్రతి పూట కిక్కేరా వారం నిండా పురుకుల పరుకుల గజిబిజిలో నీ వాళ్ళంతా ఉంటారు కదరా అడగరుగా నీ వాళ్ళతో నీ కలలతో కాసేపన మనస్సునే పంచుకో ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే రైట్ అంటూ నీ మనసే చెప్పిందే స్ట్రైట్ గా చెయ్యరా నీ రూటే గ్రేట్ అంటూ నిన్ను ఫాలో అయ్యేలా మొహమాటం లేకుండా ఏ తప్పైనా కడిగేయ్యరా ఈ మాటే ప్రతి నోట ఒక పాటగా మారేలా నీ చిరునామా ఏదని అంటూ అడిగారో ధైర్యం నిన్నే చూపించేలా నీ చిరునవ్వే ఏదను ప్రశ్నే ఎదురైతే ప్రతొక్కరూ నీ పేరునే చెప్పేంతలా నీ
తెలుసుకో. ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే, ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే, ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే, ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మా వచ్చిందమ్మా దిక్కిన చుక్కలమ్మ, నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి, సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన, ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన, కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ, నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మ. నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా. సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా. స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక, విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక, కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక, కన్నీరొంటరాయే నిలువ నీడలేక. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా, వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. It's a family party.
మంకే చాలే పిల్ల మరి మంకీ లైన్ పోయేళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party It's a family party It's a family party It's a family party ఫాస్ట్ బీట్ చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party
ఏ జన్మదు ఈ సంబంధము, ఏ రాగము ఈ సంగీతము. మనసే కోరే మాంగళ్యం తనువే పండే తాంబూలం ఈ ప్రేమ యాత్రలో ఏ జన్మదు ఈ సంబంధము. ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం చిగురు వేసే చిలిపి స్వార్థం బలపు మౌనాక్షరం పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ల తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం. అందాల గుడిలోన పూజారిను ఉబాట సారిను. మరియు ఎన్టీఆర్ జిల్లా మేనేజర్ గారు సుబ్రతి మేడం గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాల ముందు ఏపీ సీడ్స్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసిన అతిథులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. సార్ని వాళ్ళ మిసెస్ని డాన్స్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ని కూడా డయాస్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ఫైనాన్స్ యుగంధర్ సార్ని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేనేజర్ ప్రొడక్షన్ సార్ జలంధర్ సార్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సార్ మేడం గారిని మేడం గారు సార్లకి ప్రోగ్రామంతో అలంకరిస్తాను.
తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము Darling, every breath you take, every move you make, I will be there with you. What would I do without you? I want to love you forever and ever and ever. సరే ప్రోగ్రామ్ కొంచెం ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అయింది మన ఎం శ్రీనివాస్ గారు పదవీ విరమణ దాని గురించి. అయితే ప్రొద్దుటి నుంచి ఎవరికి వాళ్ళు వస్తున్నారు, బిజీగా ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఆఫీస్ వాళ్ళు ఫెలిసిటేట్ చేశారు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అసలు మనం ఇక్కడ అసెంబ్లీ అయింది ఆయన్ని పదవి విరమణ చేసి మా శ్రీనివాస్ గారు 1994వ సంవత్సరంలో ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో సీడ్ ఆఫీసర్గా నిజామాబాద్లో
నియమితులయ్యారు. అప్పటి నుంచి చాలా ప్లేస్లో పనిచేశారు. ఇక్కడ 2022 నుంచి విజయవాడ ఆఫీస్ గన్నవరంలో పనిచేస్తున్నారు. ఈరోజు వారు 60 సంవత్సరాలు కంప్లీట్ అయినందువలన ఎవరికైనా ఉద్యోగ సమయంలో ఎవరికైనా 60 సంవత్సరాలు దాటితే రిటైర్ కావాల్సి ఉంది. కాబట్టి ఈరోజు వారి చేత పదవీ విరమణ చేయించడం జరుగుతున్నది. ఈ ఉద్యోగ విరమణ తర్వాత వారి యొక్క శేష జీవితం ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లపాపలతో అందరూ మంచిగా ఉండాలని భగవంతుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గన్నవరం డిఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డయాస్ అలంకరించిన పెద్దలకి అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, కొలీగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. సార్తో నేను ఎగ్జాక్ట్గా 3 months అండి నేను AP6 గన్నవరం డిఎంగా ఛార్జ్ తీసుకొని 3 monthsలో సారు ఎప్పుడు కూడా సపోర్టివ్గా డిఎంకి ఏదైనా ఇష్యూ ఉన్నా మన వరకు రానికుండా రైతులతోటి మాట్లాడడము, అన్నీ సెటిల్ చేయడము అన్నీ కూడా సారే చూసుకునేవాళ్ళు. పొలిటికల్గా ఏదైనా ఉన్నా మాట్లాడడము, అందరితోటి కాంటాక్ట్లో ఉంటారు. సో ఇక్కడ సార్ చాలా సంవత్సరాలు జాయిన్ అయినప్పటి నుంచి సర్వీస్ మోస్ట్లీ ఇక్కడ చేశారు. ఇక్కడ అంతా కూడా సార్కి అలవాటైన వాళ్ళే. సో కాబట్టి ఇక్కడ పనిచేసే డిఎంకే ఇబ్బంది లేకుండా సారు చూసుకున్నారు సపోర్టింగ్గా. అలాగే సారు ఫ్యామిలీ విషయానికి వస్తే పిల్లలిద్దరూ ఎక్సలెంట్గా, ఇద్దరు మంచి అమ్మాయి పీజీ చదువుతున్నా కూడా అసలు ఎక్కడో కింద డౌన్ టు ఎర్త్ లాగా ఉంటున్నారు. అబ్బాయి కూడా దగ్గరుండి ఉన్నాడు ఇక్కడ మొత్తం బాండింగ్ నుంచి ఫ్రెండ్స్ తోటి అరేంజ్ చేసి. సో మేడం దగ్గరికి వస్తే సార్ ఈ 3 monthsలో ఒక్కరోజు కూడా లంచ్ మిస్ అవ్వలేదు. రోజు ఇంటి నుంచి బాక్స్ తెచ్చేసుకునేవాళ్ళు. బయట తిందామా అంటే లేదు, నాకు మార్నింగ్ లంచ్ ఇచ్చేస్తారు మా మిస్సెస్, మార్నింగ్ 9 రెడీ చేసేస్తారు మేడం అని సార్ లంచ్ బాక్స్ తినడమే నేను చూశాను. కానీ ఈ 3 monthsలో ఒక్కరోజు బయట తిన్నది లేదు. సో అది కూడా అన్ని వెరైటీస్, 4-5 వెరైటీస్ ఒక్కరోజు నేను చూశాను సార్ లంచ్ బాక్స్. ఏంటి సార్ మీరు అని. సో 4-5 వెరైటీస్ చేసి పంపిస్తారు మేడం. సో అలాగా సపోర్టివ్గా అంతా ఉంటారు. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే సార్ వాళ్ళ ఫాదర్ కొంచెం చెప్తుంటారు ఎప్పుడు కూడా మా ఫాదర్ ఇలాగుంది మేడం ఇష్యూ, నేను చూసుకోవాలి, వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. సో అందరికి ఇక్కడ వచ్చిన అందరికీ సార్ వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్కి, సార్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి, సార్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ సార్ మంచి భోజనం ఒకటి పెట్టారు. మధ్యాహ్నం అందరూ మంచిగా తిన్నారు. నిజంగా సార్ ఏంటంటే శ్రీనివాస్ సార్ మా అందరికంటే సీనియర్ అండి. మేము 2011 బ్యాచ్, ఎప్పుడు జాయిన్ అయినాము 2010 బ్యాచ్. మేము సార్ సీనియర్ బ్యాచ్ అనమాట. 2 బ్యాచ్లు ఉన్నాయి AP6లో. రిటైర్ అయితే మరి రిక్రూట్మెంట్ లేవు, ఏం లేవు అనమాట. సార్ బ్యాచ్ మా బ్యాచ్కి చాలా కోఆర్డినేషన్ ఉండేది. సార్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, సార్ ఫ్రెండ్, వాళ్ళిద్దరే సీనియర్ మోస్ట్ పీపుల్ అనమాట. మాకేంటంటే మేము జాయిన్ అయిన తర్వాత ఏదైనా టిప్స్ తెలుసుకోవాలన్నా ఏంటి ఎలా ఉండాలి, ఈ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అంతా ఫీల్డ్ లెవెల్ యాక్టివిటీస్ ఉండేవి. సార్తో ఎప్పుడు మేము రెగ్యులర్గా కాంటాక్ట్ ఉంటే సార్ ఏంటంటే అక్కడ నిజంగా చెప్తున్నాను కదా, సార్ చాలా ఫెయిర్ అండి. చాలా మంది అంటే ఒక ఏది ఎలాగెళ్తే అలాగ వెళ్తుంది. ఒక చిన్న చీమను కూడా హారం చేసేటట్టు నేచర్ కాదు సార్ది. అతను సాధు అంటే సాధు జీవితం అంటారు కదా, నాకు తెలిసే సార్ ప్యూర్ వెజిటేరియన్. చాలా మంచిగా ఎవరితోనైనా చాలా మంచిగా ఉంటాడు సార్. ఎవరికి ఇప్పుడు నాకు తెలిసి ఇబ్బంది పెట్టలేదు. సార్ చేసే వర్క్ అంటే సీనియర్ కాబట్టి మాకు అంత ఖర్చు లేదు. ఒక 5-7 years నుంచి నాకు కూడా బాగా పరిచయం సార్. బట్ సార్తో ఉండే దీంట్లో వైజాగ్లో మేము కలిసి చేసాం సార్ దగ్గర. సార్ వచ్చాము ఏదైనా సీడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఏమైనా మంచి టిప్స్ కూడా చెప్పేవారు. బట్ ఈజ్ ఇన్స్పిరేషన్ అనమాట. దట్ ఎప్పుడు సార్తో అంటాను నేను, సార్ మీరు ప్రౌడ్ ఫాదర్ అండి. పాప అబ్బాయి ఇద్దరు మంచి పేరెంట్స్కి ఎవరికైనా ఒక రిటైర్మెంట్ వచ్చేసరికి దట్స్ ద థింగ్ అనమాట. ఆ పిల్లలు మంచి ఆరోగ్యంగా మంచి సెటిల్ అయితేనే ఈ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యంగ్. అందుకే అతను ఇంకో 10 years అయినా అలాగే చేస్తాడు. రిటైర్మెంట్ అనే ఏజ్ లాగా కనిపించడం లేదు సార్ నాకైతే.
సార్ మీరు మాకు ఇప్పుడు వెల్ విజన్గా మాకు చెప్పి ఉన్న అన్ని విషయాలు, మీరు మంచి మనసు, మీకు కూడా దేవుడు అలాగే చూస్తాడు. మీరు హ్యాపీగా ఉండాలని నాకు కోరిక సార్. మేడం మీరు కూడా సార్కి మీరు ఎంతో కోఆపరేట్ చేసి ఉంటారు. హ్యాపీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడెవరో సారాళ్ళు అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో చెప్తున్నారు వరల్డ్ టూర్కి వెళ్ళిపోండి మేడం మీరు సార్ ప్రశాంతంగా. 62 years వస్తే వస్తాడు, అప్పుడు మీరు వరల్డ్ టూర్కి వెళ్ళండి హ్యాపీగా. ఇట్స్ మై డిసిషన్ మేడం. అందుకు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నా కోరిక సార్. థ్యాంక్ యూ. తీసుకునే పర్సన్ సార్ నేను అబ్జర్వ్ చేసింది ఫ్యామిలీ పరంగా. సో సార్ వాళ్ళ బ్రదర్స్ కూడా ఒక టైం అయితే టక్కుమని ఫోన్ సార్కి, ఏంటి ఎలాగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగా జరుగుతుందా అని వెనకాల ఉన్న బ్రదర్స్ ఫ్యామిలీ కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఆ పరంగా సార్ నాకు తెలిసి పిల్లల విషయం కూడా ఏం దిగులు లేదు, అందరూ వెల్ సెటిల్డ్. సో సారు రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, సార్ ఇది ఈ 60 అనేది ఏపీ సీడ్స్ సర్వీస్ జర్నీ ఇక్కడికి ముగిసింది. సో తర్వాత లైఫ్ ఇంకా ఉంది మీ లైఫ్ జర్నీ. సో అది పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ, సో మళ్ళీ 62 వస్తే సార్ మళ్ళీ వస్తారు, ఇంకోసారి కలవాలి రిటైర్మెంట్కి. సో ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఇంజనీరింగ్ సెక్షన్ ఏఎఫ్ శ్రీనివాస్ సార్ మాట్లాడాలని. ఈరోజు పదవి విరమణ చేయించిన శ్రీ ముస్లిం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ హ్యాపీ గ్రీటింగ్స్. సార్కి నాకు 2013 సార్ అక్కడ సీడ్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది. దాన్ని కలిసి దాదాపు ఒక 9 months జాబ్ చేశాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చాలా సింపుల్ అండ్ కామ్ గోయింగ్. పైన వచ్చి ఏదో పడుతుంది అని అంటే అదే పోతులే, మన కర్మ ఉంటే మన మీద పడుద్ది, లేకపోతే పక్కన పడుద్ది, అంత పడుతుంది అనమాట. ఏది కూడా అని నిజమే కదా, పడుతుంది కదా అని మనమైతే ఏమనుకుంటామంటే ఎందుకు పైన పడుతుంది తప్పుకున్నారా బాబు అనిపిస్తుంది. కానీ నేను అలా కాదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు ఆయన. మన మీద పడాలని ఉంటే ఖచ్చితంగా ఎక్కడున్నా పడిద్దేశాను, నేను కంగారు పడకలేదు. అది ఇప్పటికీ ఆయన ఫాలో అవుతూ ఉంటాడు. చాలా హ్యూమన్ కామ్ బీయింగ్ మనిషి అతను. ఎవరైనా సరే ఇది ప్రాబ్లంలో ఉందని, ఎస్పెషల్లీ లేబర్ కానీ, హమాలీస్ కానీ, ఫార్మర్స్ కానీ, వాళ్ళు ఎవరైనా సరే మాకు ఇది చిన్న ఈ ప్రాబ్లం ఉంది సార్, ఇది కొంచెం సాల్వ్ చేసి పెట్టాలి అని అంటే ఆయనకున్న సర్కిల్ మొత్తాన్ని చెక్ చేస్తాడు. ఇది ఎవరు చేస్తారు, ఇది గలుగుతారు. ఆ విధంగా ఆయన సర్క్యులేట్ చేసుకొని ఆయన చేతులు అయిన సత్యం చాలా మంది నేను చూశాను. ఒక ఆయన ద్వారా ఎస్పెషల్లీ హెల్త్ ఆయన వెన్నుపోట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నేను చెప్తాను, అతి చేయకూడదు. ఎందుకు వాళ్ళు మీ నుంచి హెల్ప్ తీసుకొని మళ్ళీ మీకే వెన్నుపోట్లు పోస్తున్నారు, అలాంటి వాళ్ళని మీరు ఎందుకు హెల్ప్ చేస్తారు అండి అని అంటే, పోన్లేసాను మనకు ఎందుకు, వాళ్ళ కర్మ వాళ్ళదే పోనీలే అంటాడు. అంత లైట్గా తీసుకునే వ్యక్తి ఈ మా సంస్థలో ఆయన్ని నేను చూశాను. నిజంగా అది స్పిరిచువల్ డెవలప్మెంట్ మైండ్ వాళ్ళకి అది ఆ మెంటాలిటీ వస్తుంది. కొంచెం మాలాంటి ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే 10 దెబ్బలు కనీసం 1 దెబ్బన్నా కొట్టాలనిపిస్తుంది నాకు. కానీ ఆయన ఆ 1 దెబ్బ కూడా కొట్టడం అనమాట. అది నాకు ఆయన బాగా నచ్చింది. 62 సంవత్సరాల జీవో త్వరగా రావాలని, ఆ జీవో కోసం ఆయనే కాదు రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలా అందులో ఆ జీవో త్వరగా వచ్చి రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరూ మళ్ళా మళ్ళా సంస్థ కలకల్లాడుతూ ఉండాలని నా కోరిక. అందులో మనిషికి ఉద్యోగి తప్పదు. అదొక సో రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా మేడం గారితో
ఇప్పటికీ ఎక్కడ చాలా వరకు నాకు తెలిసి ఈ మధ్య ఉన్నాడు. ముందు రకరకాల యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ వైజాగ్ సాలు అలా తిప్పాము. రిటైర్మెంట్ లైఫ్ అయినా ఇంకెక్కడికి వేయలేదు సార్, ఇంకా మేడం గారి దగ్గరే మీరు ట్రాన్స్ఫర్. సో హ్యాపీగా కలవాలి. మీరు ప్రశాంతంగా ఉండడానికి మేడం గారు కూడా ఒక కారణం. ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకోండి. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కమాన్ టు ద డయాస్. నేనే తీసుకో. భాస్కర్ సార్ కంపల్సరీ మాట్లాడాలి. చాలా ఎక్కువ కావాలి. క్లోజ్గా జర్నీ చేస్తే ఏవే 2 మాట్లాడాలి. ఇంకెవరైనా కుటుంబ సభ్యులు కానీ వేదిక మీద ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి శ్రీనివాస్ గారు యాక్చువల్లీ నాకు బామర్ది గారు అవుతారు. 97లో నాకు పెళ్ళయింది. వాళ్ళ కుటుంబంలో నా భార్య ఆయనకి సిస్టర్ అవుతారు. అయితే సిస్టర్ అంటే డైరెక్ట్ బ్లడ్ సిస్టర్ కాదు. ఎట్లాగంటే తను కజిన్ సిస్టర్ అవుతారు. అంటే మా అత్తగారు వాళ్ళ శ్రీనివాస్ గారి మదర్, వాళ్ళిద్దరు సిస్టర్స్ పెద్దమ్మ వరుస అవుతారు. సో పెళ్ళైన కొత్తలో నేనేమనుకున్నానంటే ఒక బావమరిది ఉన్నాడు అనుకున్నాను. అంటే మా ఫ్యామిలీలో మా మిసెస్ వాళ్ళ బ్రదర్, ఇంకొక సిస్టర్, మొత్తం ముగ్గురే అనుకున్నాను. తర్వాత మెల్లిగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు పరిచయం అవ్వకుండా వచ్చారు. వచ్చిన తర్వాత మా ఇంట్లో ఏంటంటే మా మిసెస్ ఏం చేస్తుందంటే అందరినీ బ్రదర్ అంటారు. జనరల్గా మేము మా ఫ్యామిలీలో మేము ఎట్లా పిలుస్తామంటే ఓన్ సిస్టర్ని సిస్టర్ అంటాము, మిగతా కజిన్స్ని మేము ఏం చేస్తామంటే కజిన్స్ అంటాం. అంతేగాని కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అట్లా అంటారు. విజయస్ కాల్ కజిన్ అంటాం. కానీ వీళ్ళ కుటుంబంలో అందరూ బ్రదర్స్, అందరూ సిస్టర్స్. నాకేమో ప్రతిసారి కన్ఫ్యూజన్, ఓన్ బ్రదరా కజిన్ బ్రదర్, ఓన్ బ్రదరా కజిన్ బ్రదర్. సో వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత మా పిల్లలు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, భావన, వీళ్ళందరూ కజిన్స్, వీళ్ళందరూ బ్రదర్ సిస్టర్స్ మనకి. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా పరిచయం అయినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సనాలిటీ. వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు డిఫరెంట్ పర్సనాలిటీస్. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. దాని తర్వాత శ్రీనివాస్ గారి వే ఆఫ్ థింకింగ్ చాలా అంటే ఫైర్ అండ్ వాటర్ లాగా ఉంటుంది. వాళ్ళందరూ ఒక పర్సనాలిటీ ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీ పర్సనాలిటీ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. అండ్ శ్రీనివాస్ గారి వే ఆఫ్ థింకింగ్ చాలా మైండ్ అవసరం లేదు. ఫస్ట్ పర్సన్ పక్కన ఏదైనా బాంబు పడినా కూడా వెరీ క్వైట్. బాంబు పడుతుందంటే పర్లేదు, లెట్ ఇట్ ఫాల్, విల్ సీ అంటారు. సో ఆ టైప్లో ఆయన చాలా చాలా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్. సో నేను చాలాసార్లు నా మెజెస్తా అనేవాడిని, ఆయనకేం టెన్షన్ ఉండదా, ఎప్పుడు ఆయన టెన్షన్ లేనట్టుగానే ఉండదా. సో బట్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్, కానీ అందరూ ఇంటిగ్రేట్ అయిపోయి చక్కగా వాళ్ళు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. తర్వాత మేడం గురించి చెప్పాలి, మాధవి గారి గురించి. వాళ్ళ ఇంటికి పొరపాటున వెళ్ళామంటే కంపల్సరీగా లంచ్, డిన్నర్, లేకపోతే చాయ్, ఏదో ఒకటి మన చేయాలి. సంథింగ్ వీ షుడ్ హ్యావ్.
ఏమీ లేకుండా మాత్రం మనల్ని ఇంటికి పంపించారు. నాకు అందుకే చాలాసార్లు భయం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. ఇంటికి వెళ్తే ఇటువంటి కాకుండా మనం వెళ్ళాం అనుకోండి, లంచ్ ఇటు డిన్నర్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కాకుండా మధ్యలో ఎప్పుడైనా వెళ్దామని ట్రై చేసామంటే మొత్తానికి మమ్మల్ని ఏదో ఇరికిచ్చి ఏదో దాంట్లో ఇరికిచ్చేస్తారు, ఏదో రిలేషన్ సంథింగ్. సో అంత బాగా హాస్పిటాలిటీ బాగా చేస్తారు. అఫ్కోర్స్ ఆ మాధవి మీద నేను చాలాసార్లు జోక్స్ వేస్తూ ఉంటాను, ఈ హాస్పిటాలిటీ చాలా ఎక్కువైపోయింది, మేము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అనేవాడిని. సో సచ్ అ వెరీ లవింగ్ హాస్పిటాలిటీ. అట్లాగే ఇంకా పిల్లల గురించి కూడా వీ కెన్ టాక్ ఎ లాట్. భావన ఇస్ సచ్ అ వెరీ కాంపిటెంట్ డాక్టర్, వాళ్ళ అమ్మాయి. అండ్ హరి అండ్ మా అబ్బాయి వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, ఇద్దరు అమెరికాలో ఉన్నారు. సో కానీ వీళ్ళిద్దరూ మా అబ్బాయికి హరి పర్సనాలిటీ చూసుకుని అగైన్ దే బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్, ఫైర్ అండ్ వాటర్ అంటే. సో కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ దో పీపుల్ మన ఫ్యామిలీస్లో ఇంత డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నా కూడా బట్ స్టిల్ ఎవ్రీవన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్, everyone is getting along together nicely, and they are having a very happy family. And నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫ్యామిలీతో నేను రిలేట్ అయినందుకు. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అయితే రిటైర్మెంట్ దగ్గరికి వస్తే వన్ డే అందరు రిటైర్ అవ్వాలి. సో రిటైర్ అవడం ఒక విధంగా మంచిది. సపోజ్ దట్ వే వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇంకా మనల్ని మా ఆర్గనైజేషన్లో అంతా ఫ్రిక్షన్ ఫైటింగ్ నడుస్తూ ఉంటాయి. సో ఇట్స్ గుడ్ దట్ దెర్ ఇస్ రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే దట్స్ ద టైమ్ యూ సెడ్ బై బై టు యువర్ ఆఫీస్ అండ్ దెన్ యూ మూవ్ ఆన్. యాక్చువల్లీ అందరూ 62 అంటారు, కానీ నేను ఏమనుకుంటానంటే ఈయన ఒక 3 months ఇంట్లో అలవాటు అయింది అనుకోండి, రిటైర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ రాడు ఆఫీస్కి. ఓకే, సో దట్ వే గుడ్ వీఆర్ హ్యావింగ్ అ ప్రోగ్రామ్. నేను కూడా రిటైర్ అయ్యి 1 year అయింది. ఇప్పుడు నన్ను ఎవరైనా ఆఫీస్కి రమ్మంటే నేను అసలు వెళ్ళను. ఐ డోంట్ గో టు ఆఫీస్. కనీసం నేను ఆఫీస్ సైడ్ ఆ రోడ్లో కూడా వెళ్ళను, ఎందుకంటే పొరపాటున ఆఫీస్కి వెళ్తే ఏదైనా పని చెప్తారు అనేసి. సో బట్ రిటైర్మెంట్ ఈజ్ అ వెరీ నైస్ ఫేజ్. అంటే మనం ఇంతవరకు జాబ్లో చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఓవర్. సో ఆ 30%ని మనము రిటైర్మెంట్ తర్వాత మనం కవరప్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, అదర్ దిస్ థింగ్. కానీ నేను బయటకు ఉండే మనిషి కాదు, డెఫినెట్గా ఏదో చేస్తాడు, he will do something. So I am sure he will find some activity and he will do well అనుకుంటున్నాను. So I want to wish Srinivas garu and Madhavi all the best. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారు రిటైర్ అవుతారు కానీ మాధవి గారికి రిటైర్మెంట్ లేదు. ఇంకా ఇప్పుడు ఇంకా వర్క్ పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సార్ వాళ్ళ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఇంకెవరైనా సత్కరించాలనుకుంటే ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బావున్నారు. సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి
మాట్లాడే భాష అంటే నీకే అలుసా ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓ శ్రీవారు ఆఖరికి నెక్కేది మీ మగవారు హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే అదుగు ఆ మాటే అంటోంది పూటే సంతోషమంటే మనమేనని ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓనమాలే బాగుంది బాగుంది ఓ శ్రీవారు గారాబం మెచ్చింది శ్రీమతి గారు సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ఉంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో
తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే త్వరపడ సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో ఇది సరిపోదా సత్కరించారు. తర్వాత మనం ఏపీసీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సార్కి చెక్ ఇస్తున్నాము. సో ఈ సందర్భంగా మేనేజర్ అడ్మిన్ సార్, మేనేజర్ ఫైనాన్స్, మేనేజర్ ప్రొడక్షన్ సార్, ఓఎస్పీ సార్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం 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 మన రిటైర్డ్ ఎంప్లాయీ సార్ శ్రీనివాస్ సార్ ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఈరోజు అందరూ రిటైర్మెంట్ సందర్భంగా వచ్చారు. పొద్దు నుంచి ఓపిక అందరూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ అయినా కానీ నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను. అలాగే ఎవరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ థ్యాంక్ యూ. సార్ చాలా పొదుపు ఇందులో కూడా సో సారు మన కార్యక్రమం అయిపోతే సారు చిన్న గిఫ్ట్లు పంచేది ఉంది. కృతజ్ఞతతో మన లేడీ లేబర్కి సారు గిఫ్ట్లు ఇవ్వాలని అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాను. మన లేడీ లేబర్ అందరూ. థ్యాంక్ యూ. सुन्दरमोहनरूपं वन्दित मुनिजनानन्दं सुन्दरमोहनरूपं वन्दित मुनिजनानन्दं सन्ततं वल्लीकान्तं चिन्तये गुरुवरं स्कन्दं सन्ततं वल्लीकान्तं चिन्तये गुरुवरं स्कन्दम्
అందరికీ నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ అజీజ్, విజయనగరం. ఈరోజు కూర్చోండి సార్, ఒక 5 నిమిషాలు తీసుకుంటాను మీరు అనుమతిస్తే. అత్యంత పిన్న వయసులోనే జాబ్ వచ్చిన ఏపీ సీడ్స్లో నేను ఒక వ్యక్తి అండి. సీడ్ ఆఫీసర్గా ఒక 1 year 2 years జాబ్ చదివిన తర్వాత వెంటనే జాబ్ వచ్చిన వ్యక్తులు ఎంఎన్ శ్రీనివాసరావు గారు. ఏమండి? ఎస్ ఎస్, ఇక్కడ శ్రీనివాస ఇద్దరు ఉన్నారు. మెల్లగా రిటైర్ అయిన ఆయన ఇప్పుడు కొద్దిగా శ్రీనివాస్ గారు ఒక ఆయన, ఎం శ్రీనివాసరావు గారు ముస్లిం. శ్రీనివాస్ గారు నేను నాతో కన్నా మా నాన్నగారితో ఎక్కువ ఆయనకి పరిచయం ఉండేది. మా నాన్నగారితో పాటు కూడా ఆయన పనిచేశారు. ఇదే ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో నా ఫాదర్ డ్రైవర్గా పనిచేశారు. కాంపన్సేషన్ రోడ్స్లో నేను వచ్చాను. ఆయనతో కూడా దాదాపు 10-15 ఏళ్ళు పనిచేసేవారు. ఈయనకి మంచి అనుభూతులు ఉండేవి. ఆ తర్వాత నేను ఈయన తణుకులో 4.5 సంవత్సరాల దగ్గర చేసేవాడిని. ఈ 4.5 సంవత్సరాల ప్రయాణంలో మాది అయింది. మహాతల్లి ఎవ్రీ సక్సెస్ మ్యాన్ వెనకాల ఒక ఆడవాడు ఉంటాను కదా, అలాగే ఈవిడ కూడా. ఈరోజు ఎంత హ్యాపీగా హెల్తీగా నవ్వుతూ టెన్షన్ లేకుండా, ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మైండ్కి ఏది తీసుకునేవాడు కాదు శ్రీనివాసరావు గారు, పట్టించుకునేవాడు కాదు. ఎవరి కర్మకు ఆడే బాధ్యుడు, జరిగేది ఎలాగో జరుగుద్ది, మనం ఏం చేయాలని ముందుకు వెళ్ళాలి అని ఒక సిద్ధాంతం ఆయన దగ్గర ఉండేది. ఎప్పుడు కోప్పడం అనేది నేను ఇన్నేళ్ళు నా 14 years సర్వీస్ నేను చూడలేదండి. ఆ వ్యక్తి డిక్షనరీలో లేదు. ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, కార్పొరేషన్ అనేది సర్వీస్ ఇవ్వడం కార్పొరేషన్లో చాలా జరుగుతూ ఉంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్. కార్పొరేషన్ బాగా చేశారు, ఉద్యోగం చేశారు, సర్వీస్ చేశారు, వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ నేనైతే టంకాబలంగా ఒక విషయం చెప్పను. ఏపీ సీడ్స్కి ఏం రుణపడడం వల్ల ఏపీ సీడ్స్ ఏం రుణపడం ఉంది. ఎందుకో చెప్తాను మీకు. ఏపీ సీడ్స్ మన కార్పొరేషనే ఆయన రుణపడం. నాకు తెలిసి 32 years సర్వీస్ పూర్తి చేసుకున్నాడు ఆయన. ఆ 32 years సర్వీస్లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ పెన్నీ హీ హాస్ క్లెయిమ్ టు కార్పొరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఏ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఐటమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీడ్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏ రోజు కూడా ₹1 కార్పొరేషన్ బిల్లు పెట్టని వ్యక్తి మొదటి వ్యక్తి ఆయన. ఇది నేను కన్ఫామ్గా చెప్తాను. ఎప్పుడు హీ నెవర్ క్లెయిమ్ ఎనీ బిల్ ఒకటే చెప్పేవాడు ఆయన. ఆయన ఇచ్చే 200, 300, 500 కోసం నేను పనిచేయట్లేదు కార్పొరేషన్కి. నాకున్న నాలెడ్జ్, నాకున్న సబ్జెక్టు కార్పొరేషన్ సేవలు ఇవ్వడానికి నేను వచ్చాను, అదే దాంట్లో చేశాను. మన చేతిలో 5 వేలు సమానంగా ఉండవు. అలాగే అందరికీ నచ్చాలని లేదాను, అలాగని చెప్పి నచ్చకూడదని ఏమీ లేదు. మంచోడు, మనిషి మంచోడు అంటారు కొంతమంది, అంటే గుణం గుడిసేదా అంటారు కొంతమంది, తప్పు కాదు చేసేవాడు. ఆయన మనిషి మంచోడు, గుణం మంచిది. ఇప్పుడు అన్నం పెట్టాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తణుకులో మాకు వెహికల్ కొన్నాం. సూరా బాలకృష్ణ గారు ఉన్న టైంలో వెహికల్ కొన్నాను ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన ఫోన్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఎండి దగ్గర నుంచి ఫోన్ రావడం చాలా అద్భుతమా. ఫోన్ ఇచ్చి నాకు వెహికల్ కొన్నా ఉన్నారు, సుభాష్ గారు ఉన్నారండి డిఎం గారు, ఆయన నేను ఏం తీసుకొస్తా ఉన్నా. ఇద్దరం వెళ్ళిపోదాం, వెళ్ళి కావాల్సింది కానీ ఏం మరి 2 అయింది భోజనం ఇది అన్న. మహానుభావుడు 12ంటికే భోజనం తినేస్తాను. మేడం గారు పెట్టి 8 రకాల కూరలు వస్తాయండి, చిన్న చిన్న బాక్స్. కంపల్సరీ అప్పడాలు ఉంటాయి, వడియాలు ఉంటాయి, ఫ్రైలే 4 రకాలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, పెరుగు ఉంటుంది, కలుపుకోవడానికి కూరలు, అన్నం అంతే. కూరలే 8-9 రకాల కూరలు ఉంటాయి. క్యారేజ్ బ్యాగ్ అంతే ఉంటుంది, అందులో కూరలే ఉంటాయి. ఆ కూరలే తినేవి. మధ్యలో 4 హ్యాపీలోనూ మేడం గారు అవి ఉంచుకుంటే వెళ్ళి సైలెంట్గా లేపేసేవాడిని.
ఇక్కడ ఏ క్యారేజ్ కనబడుతుంది బత్తగాలే హ్యాపీ లేదని అది తినేసారండి అని చెప్పారు. ఆడ కనపడకుండా కార్లోనూ కాటా రూమ్లోనూ గేట్ దగ్గర పెట్టండి రా క్యారేజ్ అనేవాడు. అలాగా చిన్న ఒక బాగుంది మా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అయితే వెహికల్ కొనడానికి వెళ్ళాం, వెహికల్ కొనుక్కొచ్చాం. సార్ డ్రైవర్ది ఇది నన్ను తీసుకొచ్చారు. అలాగే నువ్వు తీసుకెళ్ళండి అయినా లేవండి, సెంటిమెంట్ లేవండి, కార్పొరేషన్ బండి కొన్నాం తీసుకొచ్చా ఎలా నేను స్టార్ట్ చేసి తీసుకొచ్చాను. అలాగ ఒక ఆయన ఈరోజు జనసేన పార్టీ ప్రీతమ దగ్గరికి వెళ్తున్న వ్యక్తి ఒకతను ఆర్టీసీ బస్సుతో వెళ్తాడు. అతను ఉద్యోగం లేదు అతనికి. ఈయనేమో ఎప్పుడు ఆఫీసులో కన్నా చైర్లో కన్నా కొంచెం ప్లాంట్లో ఉంటాడు, కొంచెం అమ్మాయి దగ్గర ఉంటాడు, కొంచెం లేబర్ దగ్గర కూర్చుంటాడు, వాచ్మెన్ కూడా కూర్చుంటాడు. ఈయన తక్కువ పూట వేసినాడు, వాచ్మెన్ కూర్చున్నాడు. ఏంటి అనుకున్నారు జనం, అర్థమయ్యేవాడు కాదు. వెళ్తా ఉంటే అతను వచ్చేసరికి డిఎం గారు ఎవరు అంటే ఏం పని డిఎంతో అడిగాడు. లేదు సార్ ఉద్యోగం కోసం వచ్చాను, నేను అలా చేస్తున్నాను, నాకు ఉద్యోగం లేదు సార్, నాకు చాలా బతకడానికి అవసరం, ఉద్యోగం కావాలన్నారు. ఈ సంగతి ఆయనకి తెలియదు, ఉద్యోగం కోసం వచ్చాడని మీకు తెలుసు. రేపు నుంచి వచ్చే ఉద్యోగంలో నువ్వు అన్నాడు ఆయన. ఇలాగే అన్నాడు ఆయన, రేపు నుంచి వచ్చేటో ఉద్యోగం అన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీసీలో పనిచేసిన సర్టిఫికేట్ అన్ని తీసుకొచ్చి తెల్లారి బండి ఎక్కిస్తాడండి ఆయన. ఆడ మనిషి వస్తే ఎంత ఉంటాడు. ఇవాళకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5,000 రూపాయలు జాయిన్ అయిన వ్యక్తి ఆఫ్కోర్స్లో 18,500 రూపాయల జీతం తీసుకుంటాడు. కందులో దుర్గేష్ గారి తమ్ముడు అన్నయ్య గారు కొడుకతం, అది ఎవరికి తెలియదు. నియోజకవర్గానికి జనసేన పార్టీ ఏ రోజు కూడా ఆయన పెట్టింది. అలాగా బిల్ సూపర్వైజేషన్ కూడా చాలా మంది పెట్టాడు ఆయన. ఇంకో విషయం, ఏపీసీడ్స్ ఈ 32 సంవత్సరాల్లో గ్రహించింది సీక్రెట్ కూడా చెప్తాను. ఈవెన్ అక్కడ కూర్చున్న మేనేజర్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఐ ఛాలెంజ్ మొదలుగా చెప్తున్నాను, హీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్. ఎటర్నిటీ అంటారు చూసారా, దాన్ని మనం అతనుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏపీసీడ్స్ రికగ్నైజ్ చేయడంలో చాలా లేటుగా వదులుకుంది. నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. సో బుకిష్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, ఇంప్లిమెంటేషన్ ఇన్ టేకింగ్ దిస్ 2 aspects ఇస్ డిఫరెంట్. హీ హాస్ బోత్. గ్రౌండ్ నెట్ ప్రొడక్షన్ చేయగల వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఈయన ఒకడు ఉండేవాడు. మనం ఈరోజు ఏపీసీడ్స్ కార్పొరేషన్లో 38 ఎంప్లాయీస్లో ఓన్లీ 2 సీనియర్స్ ఉన్నాం. ఒకటి సుబ్బయ్య గారు, రెండోది ఈయన. సుబ్బయ్య గారి కన్నా సీనియర్ ఈయన. కానీ ఏపీసీడ్స్ ఈ 32 సంవత్సరాల్లో ఒక సీడ్ ఆఫీసర్గా, ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్గా అక్కడ ఇక్కడ తీసుకున్నారు. కానీ సర్వీసెస్లో ఈయన ఒక చోట పెట్టి ఒక ప్రొడక్షన్ సంబంధించింది ఇచ్చేసి ఉనికి ఈరోజు గ్రేటర్ ఫౌండేషన్ కానీ అన్నిటి బాగా నాలెడ్జ్ గ్రహించలేదు ఎవరో కూడా. ఎందుకంటే పిండుకోవాలి, బ్రహ్మానందం చూస్తే నాకు ఎంత కావాలో అంత పిండుకోండి, లేకపోతే అలా చెప్తే వాళ్ళు రిటర్న్ చేసి పంపిస్తాం. పిండలేదు మనం వాడు అది మిస్ అవుతాం. చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు సమయం కూడా లేదు, మనం పిండుకోవాలన్నా ఆయన రాడు, అయిపోయిన టైం అది. అలాగా మంచి ఎథిక్స్ ఉన్న వ్యక్తి. కార్పొరేషన్కే డబ్బులు వదిలేసిన వ్యక్తి ఆయన. మోర్ దాన్ 15 to 20 lakhs ఆయనకు రావాల్సిన డబ్బులు వదిలేశాడు ఆయన. నాకు వస్తాయి, నేను కష్టపడ్డాను, ఎవరి కర్మ కాలేదు. ఈ 2 మాటలు ఏది కూడా మైండ్కి తీసుకోవడానికి. సిల్లీకి వెళ్ళిపోతాడు, నవ్వుతా వెళ్ళిపోతాడు, మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఆయన దగ్గర ఏంటంటే కడుపులో దాచుకోలేడు ఏది కూడా. ఒక అరగంట దాచుకుంటాడు, అరగంట తర్వాత దాచుకోలేడు. మళ్ళీ ఎల్లారో దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ పుల్లారో దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ అజిత్ దగ్గరికి పోతాడు, మాట్లాడతాడు. కడుపులో ఏది పెట్టుకోలేడు ఆయన. అదొకటే పాపం ప్రాబ్లం. కన్నదంతా కూడా అంటే దానివల్ల కడుపులో పెట్టుకోకుండా ఎవరికి అన్యాయం కూడా చేయడు. అలాగని చెప్పి ఉన్నది చెప్పేస్తాడు. ఈ రోజులో ఉన్నది చెప్తే అలాగా నువ్వు మంచోడు ఇదే చెప్పాలి. అలా కాదు, ఆయన దగ్గర ఉన్నదే చెప్తాడు పాపం. అది ఒకళ్ళు నచ్చుద్ది, ఒకళ్ళు నచ్చదో, ఒకళ్ళు దూరం పెడతారు. కానీ నాకు చాలా మధురాది. మేము ఒక చిన్న మీ పర్మిషన్ తోటి ఒక పెళ్ళికి వెళ్ళామండి. అక్కడ మాకు డైరెక్టర్ గారు ఉండేవారు, సలార్ మురళకృష్ణ గారు అని. ఆయన ఒక పెద్ద మంచి
నాయుడు పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ జీప్ ఏమో ఆయనకి ఇచ్చాడు, మీరు వాడుకోవట్లని చెప్పి పెళ్ళిలో ఇస్తాడు. నన్ను ఆఫీస్ జీప్లో తీసుకెళ్ళాడు, నన్ను ఇంకో ఇద్దరు తీసుకెళ్ళాడు. పెళ్ళికి వెళ్దాం, మంచి భోజనాలు అన్నాడు, అయ్యి అన్నాడు, డబ్బులు చదివించాం, అన్నీ అయిపోయాయండి. పెళ్లి భోజనాలు పెడుతున్నారండి అక్కడ, పెద్దవాళ్ళు అక్కడ తింటున్నారని చెప్పి వచ్చి కూర్చోంటున్నాడండి. జీప్ ఉంది కదా, ఎండలో వచ్చాం, ఈ ఎండే ఉందండి. అప్పుడు ఎండ మా పల్లెటూరులో చాలా ఉండేది. వచ్చి అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఆయనకి 12-1 గంట మధ్యలో ఆకలి వేస్తాడు, గంట కొట్టేస్తాడు ఆయనకి. 1 గంట అయింది, అన్నం అంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఏంటి, మాట కాదండి, ఎందుకంటే ఇద్దరు వెళ్ళి భోజనం చేసామండి. చేసిన తర్వాత ఏం చేద్దాం సార్, ఉంటామండి, ఎండలో ఎందుకు వెళ్ళిపోదాం అన్నాడు. వెహికల్ లేదు కదా సార్, వాళ్ళకి ఇచ్చారు కదా, రానే ఉన్నాను. ఎందుకు నేను తీసుకెళ్తాను రా అన్నాడండి. ఏమనుకుంటాం, ఏ ఆటోలోనో ఏ వెహికల్లో మాట్లాడతాడు, లేదంటే కారే బుక్ చేస్తాడేమో. అక్కడి నుంచి 40-50 కిలోమీటర్లు వెళ్ళాలి కదా, ఈ పల్లెటూరు నుంచి హైవే ఎక్కాలి. ఈ పల్లెటూరు నుంచి హైవే రావడానికి టాటర్ దొరికితే టాటర్ వెనకాల ఎక్కిస్తాడండి నన్ను. ఈయన ఏం చేశాడు, పరిగెత్తుకుంటే ఆ టాటర్ అడిగాడు, పక్కన కూర్చున్నాడు, నన్ను తొట్లు ఎక్కించాడండి. మిట్ట మధ్యలో 2 అయిందండి. అప్పుడు కూడా సూటు బూటు ఇవన్నీ తక్కువ అన్నాం. ఎలా వెళ్ళాం అన్నది కాదు, వెళ్ళిపోతున్నావా లేదా అన్నాడండి. సరే హైవే ఎక్కిన తర్వాత బస్సు ఎక్కిస్తాడు అనుకున్నానండి నేను. కూల్ డ్రింక్ తాగుదామన్నాడు. సార్ నేను ఏం తాగను, వాటర్ తాగుతున్నా. కూల్ డ్రింక్ ఇప్పించాడు, వాటర్తో తాగాం. టోవే వెళ్తుందండి, టోవే బండి లాక్కుని టోవే వెళ్తుంది కదండి, అది వస్తుందండి. వెనకాల బండి లాక్కి వెళ్తున్నాడు, ఆడికి చెయ్యిపోయాడండి ఇలా. ఆడికి ఈయన ఏం అర్థమైందో, ఆయన ఏం అర్థమైంది, తుట్టుబుట్టు వేస్తున్నాడు, టక్ వేస్తున్నాడు, ఏదో ఆఫీసర్ అనుకుని ఆడ ఆఫీసర్. ఎక్కడికి వెళ్తున్నామని అడిగాడండి. గుడికి వెళ్తున్నాను అన్నాడు, ఎక్కిచ్చాడండి నన్ను. అక్కడ టాటర్ అయిపోయిందండి, ఇక్కడ టోవే ఎక్కిచ్చాడు. ఇద్దరం టోవే ఎక్కి వస్తాం విజయవాడ. ఆ పెళ్ళి గుర్తుందా సార్? మా రికన్సిలేషన్ అంతా కూడా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అయ్యేదండి. 200 సిగ్నేచర్లు కావాలంటే బస్ స్టాండ్కి వచ్చేవాడివాడు, లేదంటే రైల్వే స్టేషన్కి వచ్చేవాడు. ఏ రోజు కూడా కార్పొరేషన్ ఆడ్ చేద్దాం, కార్పొరేషన్ నుంచి రూపాయి అన్యాయంగా తీసుకుందాం అన్న ఆలోచన వచ్చేది కాదు. కష్టపడేవాడికి ఒక మత్తరేసి ఇవ్వండి అన్నాడు తప్ప, నేను అకౌంటెంట్గా పనిచేశాను కాబట్టి నేను 5 సంవత్సరాల్లో నేను చెప్తున్నాను, నాకు తెలుసు. ఇచ్చే పోసుకోవద్దు, అమలు కానీ లేబర్ కానీ వాళ్ళు కానీ పనిచేసేవాడికి సాయం చేయనివాడు. ఈయన డిఎం కన్నవాళ్ళు లేబర్ అని ఎప్పుడు ఫీల్ అవ్వాలి. 5 ఏళ్ళు కూడా ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, 70-80 నుంచి 1,00,000 గంటలు చేసాం మేము. ఎప్పుడైతే ఈయన తనబడి అనకబెల్లి వెళ్ళాడో, బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ ప్రొడక్షన్ లేదండి, ఇది సత్యం. ఇది ఒక్క వ్యక్తే 35-40 వేల గంటలు లంకల్లోంచి తీసుకొచ్చి చేసేవాడు. ఈయన సుబ్బయ్య గారు, మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఆయన ఈరోజు ప్రొడక్షన్ లేకుండా శ్మశానంలాగా అయిపోయింది. అది ప్రీమియంగా కూడా చేసిన ఉన్నాయి దాఖలా. పల్సెస్ చేయడం మానేశారు. ప్యాడీ ఒక 80,000 1,00,000 గంటలు చేసి ఏమిటి ఈరోజు 40-50 వేలు కట్టుడు అయిపోయాయి. అంటే పని చేస్తున్నాం అన్న ఆలోచన లేకుండా చేయించుకునేవాడు, అలాగే చేసేవాడు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తప్ప ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి అయితే కాదు. ఆయన చదువుకున్న చదువుకి, ఈరోజు అవుతున్న రిటైర్మెంట్కి ఐ థింక్ ఇట్స్ కప్ ఆఫ్ టీ. ఏం కప్ ఆఫ్ టీ కాదు ఏపీ సీడ్స్. ఆ ఏపీ సీడ్స్ కూడా అలా ఉపయోగించుకోలేదు. బట్ ఆఫ్టర్ 60 యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ సార్. మీ ఫ్యామిలీతోటి, మీ ఫాదర్ అంటే బాగా తెచ్చారు ఆయనకి. ఎప్పుడు ఆయన గురించి, ఆయన దూరం చేసిన తర్వాత ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు. చాలా ఫీల్ అయ్యాడు. కానీ వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, నా ఫాదర్ని దూరం చేస్తున్నారు, బాధపడడానికి తిట్టలేదు ఎప్పుడు కూడా. నేను ఎలాగో వచ్చేయాలనుకున్నాడు తప్ప తిట్టలేదు. వాళ్ళు ఇలా అయిపోవాలి, వాళ్ళకి ఏదో చేతం. ఈ హ్యాస్ ఎ పవర్, మీరు గుర్తుపెట్టుకోండి. అతనికి ఏపీ సీడ్స్లో ఏదైనా చేయించుకునే పవర్ ఉంది, మీకు తెలుసో లేదు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నమే చేయలేదు ఆయన. ఎవడి కర్మకి ఆడే బాధ్యత ఆయన తల ఉంచాడు. ఈరోజు నేను చెప్తున్నాను, కొంతమందికి తెలియాలి ఈ విషయం. ఆయనకి ఆ పవర్ ఉంది. హీ హ్యాస్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, హీ హ్యాస్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, హీ హ్యాస్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు అతను. కాలానికి దేవుడికి వదిలేశాడు, దానికి వంగాడు. ఈరోజు మనందరి ముందు మేడం గారితో పాటు కూర్చొని ఆనందంగా ఉన్నాడు. భగవంతుడు రానున్న రోజుల్లో ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్, ప్రతి రూపాయి ఆయనకి ఇవ్వాల్సిన పాత బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయి, అవి ఏది కూడా లేట్ చేయకుండా భగవంతుడు కార్పొరేషన్లో
అన్ని రకాలుగా ఆయన సహకరించి ఆయన సేవల్ని, ఆయన మంచి మనసుని, ఆయన ఫైనాన్షియల్గా కార్పొరేషన్ వదిలేసిన మనీకి సంబంధించిన కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఆయన ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా రిలీవ్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ హ్యాపీ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీతోటి పిల్లలతోటి గడపాలని కోరుకున్నాను. నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి అడుగుతాను మామిడికాయలు అని, ఎప్పుడు ఇవ్వలేదు. సౌరీ గారికి రమేష్ గారికి ఇచ్చేస్తాను. ఈసారి అయినా నేను మామిడికాయలు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీనివాస్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్తో మీ ప్రయాణాన్ని చక్కగా చెప్పారు. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్. సార్ శ్రీనివాస్ గుర్తు బాగుంటాయి కానీ ఇక్కడ ఈ పార్టీ జనాలంతా గుళ్ళు అంతా ఇదిగా ఉన్నారు. నాకు అన్నగారు 2003వ సంవత్సరం నిర్మల్లో పరిచయము వెళ్ళాలా అట్లాగా సరే మొబైల్ అంతే. సరే 2003లో పరిచయము. పాపం ఏంటంటే ఎప్పుడు టూర్లు తిప్పుతూ ఉండేవాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ ప్రోగ్రామ్స్కి, బ్రేడల్ సీడు, ఫౌండేషన్ సీడు, వీటన్నిటికి అట్లా పరిచయం నాకు. దాని తర్వాత సార్ తణుకులో చేస్తున్నప్పుడు నేను ఆడిట్ వర్క్కి వెళ్తుండేవాడిని. ఇప్పుడు ఇందాక అలా చెప్పినట్టు ఇవన్నీ ముందు చెప్పేవాడిని కాదంటే మనంతా ప్లీజ్ సౌండ్ హార్మోనియం ఏమన్నా, అందుకే నేను చెప్పలేకపోయాను. నేను గొంతు బాగా యాక్చువల్గా అన్నీ చెప్పినట్టుగా ఏంటంటే కార్పొరేషన్ చరిత్రలోనే అయినా టీటీ అనేది ఒకటి ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళడానికి 5 ఏళ్ళకి ఒకసారి. అది ఎప్పుడు పెట్టుకోవడం కానీ, టీఏబుల్స్ క్లెయిమ్ చేయటం కానీ, ఏదైనా లోకల్గా కన్వీనియన్స్ జరిగిందని కన్వీనియన్స్ పెట్టుకోవటం కానీ, వెహికల్ కన్వీనియన్స్ పెట్టుకోవటం కానీ, ఇట్లాంటివి ఏది కూడా కార్పొరేషన్ నుంచి మనం రూపాయి తీసుకున్నటువంటి ఆలోచన లేని ఏకైక వ్యక్తి. అది వాస్తవం, జగమెరిగిన సత్యం. జగమెరిగిన బాబునోడికి ధన్యం అవసరం లేదంటారు. సో అలాంటి వ్యక్తిని మనం కొన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి. ఆయనకున్న నాలెడ్జ్కి కానీ, ఆయనకున్నటువంటి వర్తకు కానీ అది ఉపయోగించుకోలేకపోయాం. ఏదైనా ఏంటంటే ఆయన దగ్గర అంతా టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఏదన్నా సింపుల్గా తీసేసే వ్యక్తి అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇంకంతకన్నా నేను అన్నగారి గురించి ఎక్కువ ఏం చెప్పలేను. కాబట్టి అసలు విషయం ఏంటంటే ఈయనకి నాకు బాగా పరిచయం నిర్మల్లో. ఈయన ఇప్పటికి చెప్తుంటాడు అనమాట, ఏంటి అన్న మీకు పెట్టించింది నేను అదేదో ఏదో పెట్టించాను. ఏంటది కాదే స్నాక్, అది పన్నీర్ 65 అనేది ఆయన నిర్మల్ వచ్చినప్పుడు ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి తిన్నాం మేము. ఆయన ఇప్పటికీ ఆ మాట 100 మందికి చెప్తాడు, నాకు పన్నీర్ 65 పెట్టించాడు నిర్మల్లో, నేను ఎప్పుడు తిన్నా, ఫస్ట్ టైం తిన్నా అని చెప్పాను. చాలా సరదాగా ఉండే వ్యక్తి, హాస్పిటాలిటీ, మంచి ఫెయిత్ ఉన్న వ్యక్తి. బట్ ఏంటంటే ఇక ఎంప్లాయీకి రిటైర్మెంట్ అనేది తప్పదు. కరెక్ట్గా లాస్ట్ మంత్ ఇదే రోజున నాకు దండేసి దండం పెట్టాడు ఆయన. నాకు ఇవాళ నేను షాలు కప్పి దండేసి దండం పెడుతున్నాను. మా ఇద్దరికి 1 month గ్యాప్. సో భగవంతుడు మా జర్నీని మంచిగా ఇది చేశారు. అట్లాగే మేడం గారి గురించి నాకు అంత పెద్ద పరిచయం లేదు, తెలియదు. కానీ ఏంటంటే మీరందరూ చెప్పిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే మేడం చాలా బ్యాక్ బోన్గా ఉండి సార్ని చాలా కాపాడుకున్నారు. అనేది నేను ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను అనమాట. అన్నం తిన్నామంటే జొన్న అన్నం తిన్నాను అంటాడు, టిఫిన్ చేసామంటే అరికెలు తిన్నాను అంటాడు, రాత్రికి చపాతీ తిన్నామంటే లేదు 2 దాని పేరు ఏమంటారు పప్పాయి ముక్కలు తిన్నాను అంటాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 10 రకాల 20 రకాల కూరలు చేయకపోతే ఆయన ఏం తింటాడు, గాలి భోజనం చేస్తాము రామహారి అన్నట్టు ఉంటుంది కదా. సో వెరీ థ్యాంక్ఫుల్ మేడం, ఇలాంటి వాళ్ళు ఉంటాం. సార్ కనుక ఈజ్ వెరీ లక్కీ పర్సన్ అయితే. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, సింగర్ని. కొంచెం చెప్పిన చోటు సరిగా లేకపోయేటప్పటికీ మంచి పాట సార్కి శ్రీనివాస్ గారికి అంకితం అంటే పాడు గజల ఆనందమే ఆనందం ఆనంద
జీవిత మకరందం అందమే ఆనందం పడి లేచి కడలి తరంగం ఓ ఓ పడి లేచి కడలి తరంగం ఒడిలో జడసిన సారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. Thank you, Srinivas sir, for song dedication to Sar family. సో ఈ సందర్భంగా మనము సార్ పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులు, పెద్దలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ నా ధన్యవాదాలు. సార్ చివరిగా ఒక మాట, మా తరపున గన్నవరం యూనిట్ తరపున మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా క్షమించమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ అట్ట కన్నెర్ర చెయ్యాలా కారాలే నూరేలా ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా కూరాలే పెంచేలా కొందేళ్ళు కోపం వస్తే చిరుతగి చెమటలు పట్టేలా. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా. బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. మీసాల పిల్ల ఎదురింటి వెంకట్రావు పుల్లుకు తెచ్చుంటాడు, పక్కింటి సుబ్బారావు దిష్టెట్లుంటాడు. ఇడు మట్టె కొట్టుకుపోను వాడు ఎట్లు కొట్టుకుపోను. ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు, శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు. కనుకే నీతో కట్టయ్యాను, చాలా హ్యాపీగుంటున్నాను. నువ్వింత హార్షగా మాట్లాడాలా, హార్ట్ హర్ట్ అయిపోయేలా. ఏ తప్పు చెయ్యకుండా భూమిద ఎవరైనా ఉంటారా. నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. నీ వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా. నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా. పాతవన్నీ తోడాలా.
ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దానింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముదగా పూల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు కట్టుకుంటివే గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక తిదులిక చూసేనా నా వధువిక నువ్వే అంటున్నేనే ముడులను వేసేనా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే వచ్చే లోపలే వచ్చేసావే బామ్మా ఇది శుభమా నీ నేరుగా పంచేసావులేమ్మా చెరి సగమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మా అరే వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని
కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసవామిని కదిలే దేవత శ్రీవే నిన్ను చూసే లోపలే పుట్టేసింది ప్రేమ ఇక వరమే వరమా చిరి లోపలే ఇంకా పెరిగెనమ్మా ఇది మహిమే మహిమ అన్ని చీరగా ధరి చూపే ప్రేమ ఇక నువ్వు నా సగమా సంతోషాలిలా మళ్ళీ సాయిగా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే చందమామ నా బుజ్జి బొమ్మ కొంచెం మందవమ్మ ఒప్పుల కుమ్మ తరించింద జన్మ నా ముద్దు కుమ్మ తప్పేం లేదులేమ్మా పెట్టే వీడవమ్మ నా బుజ్జి బొమ్మ గడ్డే దాటవమ్మ కరాల గుమ్మ పట్టే వీడనమ్మ ప్రేమించవమ్మ పట్టు పూల కొమ్మ ఓ సత్యవామ నువ్వే నువ్వే సత్యవామ ఓ సత్యవామ నువ్వే నువ్వే సత్యవామ సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే కోరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
రాత్రి పగలో నా రాణి నువ్వేలే